రాజధాని అమరావతి మహిళలను కించపరుస్తూ మాట్లాడిన వివిఆర్ కృష్ణంరాజు, తమ్మినేని శ్రీనివాసరావులను తక్షణమే అరెస్ట్ చేయాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వినుకొండ నియోజకవర్గం మహిళా సంఘం నాయకులు హెచ్చరించారు. ఆదివారం మహిళలు ప్లకార్డుల చేత పట్టుకొని నినాదాలతో వినుకొండ టౌన్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకొని నిరసన తెలిపారు. సందర్భంగా కృష్ణంరాజు, శ్రీనివాసరావులను అరెస్ట్ చేయాలంటూ వినుకొండ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మహిళా సంఘం నాయకురాలు కౌన్సిలర్ షకీలా మాట్లాడుతూ వైసీపీ పాలనలో మహిళా రైతులు మానసిక క్షోభకు గురయ్యారని, కూటమి ప్రభుత్వం వచ్చాక రాజధాని నిర్మాణ పనులు గాడిలో పడడంతో రైతులు సంతోషంగా ఉండడాన్ని భరించలేక ఉద్దేశపూర్వకంగా మహిళలపై నీచంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాజధాని అమరావతిలో సెక్స్ వర్కర్లు ఎక్కువగా ఉన్నారని ఎన్జీఓలు చెప్పాయని అంటున్న కృష్ణంరాజు అవి ఎక్కడ ఉన్నాయో తెలపాలన్నారు. తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం. రాజకీయాల్లో బురద చల్లాలంటే ఎవరైనా ప్రతిపక్షం అనేది నిర్మాణాత్మకంగా పోషించాలే తప్ప కదిలితే ఆడవాళ్ళని అడ్డం పెట్టుకోవడం, కదిలితే ఆడవాళ్ళ మీద విషం చిమ్మడం అనేది మంచి పద్ధతి కాదు. మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలంటే ఎంతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో గౌరవ మర్యాదలు పొందేవాళ్ళు, పైగా వాళ్ళని పెళ్లిళ్ళు చేసుకోవాలని దూరభారం నుంచి వచ్చి చేసుకునేవాళ్ళు. అటువంటి మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఆంధ్రులే బురద చల్లడం అనేది నీచాతి నీచం, నికృష్టమైన చర్య. అసలు అమరావతిని వేశ్యల రాజధాని అనడంలో ఎలా ఉందంటే అద్దె ఏడుపు అంటే తెలుసు కదా. అద్దె తీసుకొని సచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి రాని ఏడుపుని నటించడంని అద్దె ఏడుపు అంటారు. అది సామెత. ఆ చచ్చిన వాళ్ళ దగ్గర ఏడిస్తే అదో పద్ధతిగా ఉంటుంది. అదేంటి ఆడవాళ్ళ మీద విషం చిమ్మడం ఏంది, ఆడవాళ్ళ మీద ఏడుపు ఏంది? అసలు వేశ్య అంటే అర్థం తెలుసా మీకు? నిజమైన వేశ్య ఇటువంటి మాటలు మాట్లాడే వాళ్ళని అంటారు. హీరోలను ఎవరిని అంటారో తెలుసా? ఆడవాళ్ళ ఆత్మాభిమానం కాపాడే వాళ్ళని మగతనం ఉన్న హీరోయిజం అంటారు. అది మన ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో మంది మన ప్రభుత్వంలో ఎంతో ఆ రకంగా పాలిస్తా ఉంటే ఈ అమరావతి రాజధానిని విషం చిమ్మాలి, ఆ డెవలప్మెంట్ అవ్వకూడదు అని మామూలుగా అయితే విమర్శిస్తే లైట్ గా తీసుకుంటారని ఆడవాళ్ల మీద విషం చిమ్మారు. అయ్యా కృష్ణంరాజు గారు, మీ పేరు ఏ ఘడియలో మీ తల్లిదండ్రులు పెట్టారో గాని కృష్ణతత్వం మీ దగ్గర లేదా? రాజసం ఉండదా మీకు? సత్యభామలు పుట్టిన దేశం నాయన ఇది. మేము తలుచుకుంటే ఏ స్థాయిలో వెళ్తామో సత్యభామ నిరూపించారు. ఈ రోజు మహిళల్ని విమర్శిస్తున్నారు అంటే సభ్యత సంస్కారం లేకుండా రాజధానిని అడ్డం పెట్టుకొని రాజధాని ఇప్పుడు కట్టే స్థితిలో ఉన్నప్పుడు బురద చల్లడం అంటే ఇదే. మహిళను అడ్డు పెట్టుకొని ఒక వేసల రాజధాని అని నోరు విప్పిన జగను నీకు రాజధాని కట్టడం చేత కాకుండా ఇప్పుడు కట్టేటప్పుడు అభివృద్ధి జరిగేటప్పుడు నువ్వు బురద చల్లడం అనేది అది స్త్రీలను అడ్డం పెట్టుకొని ప్రెస్ ద్వారా బురద చల్లడం అనేది సభ్యత కాదు. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నువ్వు రాజధానిలోనే ఉంటున్నావు, ప్రెస్ ను అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఒక స్త్రీని వేసే అన్నావంటే నీ ఇంట్లో స్త్రీలు తల్లి చెల్లి అందరూ ఉన్నారు, గుర్తు పెట్టుకొని మాట్లాడాల్సింది. శ్రీనివాసరావు ఒక వేసల రాజధాని అని పదే నొక్కి చెప్పడంలో మేమందరం ఖండిస్తున్నాం. దీన్ని ఖచ్చితంగా శ్రీనివాసరావు, కృష్ణంరాజు, జగన్ తో సహా మహిళలందరికీ బహిరంగ క్షమాపణ